దేవుని జీవాత్మ నా మీదికి రండి, మీ మెల్లని స్వరం నాకు వినిపింప చేయండి. దేవుని యొక్క స్వరమును వినగలిగినటువంటి బిడ్డనుగా నన్ను సిద్ధపరచండి. ఈ ఉదయకాలం నా హృదయమునకు అవసరమైన వాక్యమునివ్వండి అని ఒక్క నిమిషం అందరూ తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రియ ప్రభువా, మీ శ్రేష్టమైన సన్నిధి కొరకే వందనములు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మేమందరం మీ సన్నిధిలోనికి వచ్చి ఉండగా మీ మెల్లని స్వరం మాకు వినిపింపచేయండి. దేవుని స్వరం వినగలిగిన బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచండి. ప్రభువా, మీ మధురమైన స్వరముతో మా హృదయములను నింపండి తండ్రి. దేవుడు మాకు ప్రత్యక్షమవుచున్న ఈ దినములలో, దేవుని స్వరం మాకు సమీపముగా ఉన్న ఈ దినములలో, కరుణామయుడైన దేవుని యొక్క మృదు మధురమైన స్వరము, పావురము యొక్క స్వరము మాకు వినబడుతున్న ఈ శుభదినములలో, రక్షకుడా, మీ వాక్యమునకు చెవియొగ్గి మా హృదయమును నిమ్మళపరచుకొని, క్రీస్తు ప్రభు యొక్క స్వరమునకు చెవియొగ్గి మా ఆత్మీయ జీవితములను దిట్టపరచుకొని బలపరచుకొని కృప మీరు మాకు దయచేయండి. ఈ ప్రాంగణములోనికి మీరు రండి, ఈ స్థలమును మీ ఆత్మతో నింపండి. గొర్రెపిల్ల రక్తము ఇక్కడ ప్రవహింపచేయండి. ప్రతి విధమైన పరధ్యానపు ఆత్మను, నిద్ర మత్తును నజరేయుడైన యేసు నామములో బంధించి వేయుచున్నాము. దేవుని వాక్యమును తన్నుకు పోవలనని ఎదురు చూచుచున్న ఆకాశ పక్షులను యేసు నామములో బంధించి వేయుచున్నాము. ఇక్కడ దేవుని వాక్యము మెత్తని హృదయములలో దేవుని వాక్యము నాటబడునట్లుగా, దున్నబడి నాటబడి ఫలించునట్లుగా ఆశీర్వదించి ప్రభువా, బలహీనుడనైన నన్ను కూడా మీ సిలువ చాటును మరుగు చేసి దేవుని శక్తివంతమైన స్వరమును నాకు మాకు వినిపింపచేసి మహిమ పొందమని క్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి మీకా గ్రంథము 1వ అధ్యాయము 764వ పేజీ. మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చూసినటువంటి దేవుని వాక్యంలో దేవాది దేవుడైన యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడువబోచున్నాడు. దేవుడు తన స్థలాన్ని విడిచి బయలుదేరుతూ ఉన్నారు. ఎక్కడికి వెళుతున్నారు దేవా అని అడిగితే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను నడవటానికి వెళ్ళుచున్నాను. ప్రియులారా, మనం ఆరాధన చేసే దేవుడు ఆయన దిగివచ్చే దేవుడు, మన దగ్గరకు దిగివచ్చే దేవుడు. ఆయన ఏ స్థలములో నివాసం చేస్తాడు? ప్రియమైన వారలారా, ఆయన నివాసము చేసేటువంటి స్థలము బైబిల్ అంటుంది, ఆయన మహోన్నతుడు, మహాపరిశుద్ధ స్థలములో నివాసము చేసేటువంటి వాడు, సమీపింపరాని తేజస్సులో నివాసం చేసేటువంటి వాడు.
అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడై అత్యంత శ్రేష్టమైన స్థలములో కోటి సూర్యుల కాంతిని మించినటువంటి తేజస్సులో ప్రకాశిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అత్యున్నతమైనటువంటి సింహాసనము మీద ఆసీనుడై దేవుని దూతల చేత గాన ప్రతిగానములతో కొనియాడబడే మహిమ కలిగిన స్థలములో నివాసము చేసేటువంటి మహా గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడంట, అలాగా కొనియాడబడుతున్న దేవుడంట ఆయన అంటున్నాడు, నేనున్న స్థలాన్ని విడిచి భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి దిగి దిగి నేను నడవబోచున్నాను. ప్రియులారా, ఈ రోజులలో ఒక లోక అధికారం కలిగినటువంటి వ్యక్తిని నువ్వు ఒక్క మెట్టు దిగు, చీఫ్ మినిస్టర్ గారా మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వండి, ఇంకొకరికి ఎవరికైనా చీఫ్ మినిస్టర్ ఇద్దాము అంటే దిగుతాడా? ఒక్క మెట్టు దిగండి అంటే నో. ఒక్క మెట్టు. అయ్యా ఇంతకాలం మీరు మేనేజర్గా చేశారు, 30 ఏళ్ళుగా మీకు నేను ఫైళ్ళు అందిస్తున్నాను, అయ్యా ఈ చివరి సంవత్సరం రిటైర్ కాబోతున్నానయ్యా, ఈ ఒక్క సంవత్సరం మీ సీట్లో నన్ను కూర్చోబెట్టి మీరు ఇక్కడికి రండి అంటే దిగుతాడా? 30 ఏళ్ళు సేవ చేయించుకున్నానులే, ఒక్కసారి కొంచెం దిగుదాము అని అనుకుంటాడా? అనుకోడు ప్రియులారా. కానీ ఇక్కడ మనం చూసినటువంటి దేవుని వాక్యంలో మన యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకాన్ని విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి, అత్యున్నతమైన స్థలమును విడిచిపెట్టి, శ్రేష్టమైన స్థలమును విడిచిపెట్టి ఆయన మన ఇంటిలోనికి, మన కుటుంబములోనికి, మన సంఘములోనికి, మన మధ్యలోనికి దిగి ఆయన మన మధ్యలో నడవాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఆయన మన మధ్యలోనికి దిగి రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? మన దగ్గరకు వచ్చి ఏం చెయ్యాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ప్రియులరా, ఒక ఆయన అంటాడు, యేసయ్యా మీరు గగనము చీల్చుకొని దిగిరండి ప్రభువా. ఎందుకోసం? ప్రియులరా, మన కోసం, మన కుటుంబం కోసం, మన సంఘం కోసం ఆయన దిగిరాబోతున్నాడు. ప్రియులన, ఎందుకు దిగిరాబోతున్నాడు? ఈ ఉదయకాలం ఆయన ఎందుకు దిగిరాబోతున్నాడు అన్న విషయాన్ని, ఆయన వస్తే మనకేం చేయబోతున్నాడు, ఆయన ఈ భూమి మీదకి దిగి రావాలని కోరుకోవటం వెనుక ఉన్నటువంటి ఆయన ఉన్నతమైన ప్రణాళిక ఏమిటి? ఈ ఉదయం దేవుని వాక్య భాగములో నుండి గమనిద్దాం కొన్ని సంగతులు. మొదటిగా దేవుని వాక్యంలో నిర్గమాకాండము 3వ అధ్యాయము, ఇక్కడ భయంకరమైనటువంటి ఐగుప్తు అనేటువంటి దేశములు ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఫరో బానిసత్వము కింద నలిగిపోతున్న కాలములో ఆ శ్రమను తట్టుకోలేక, వారికి అప్పగించిన వెట్టి పనులను తట్టుకోలేక వారు చేసినటువంటి ప్రార్థన దేవుడు మాటల్లో మనం విందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8 వచనములు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులు తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఎందుకు దిగి వచ్చాడంటే ప్రియులారా, ఆయన ఉన్న ఉన్నత స్థలములో నుండి క్రిందకు ఎందుకు దిగి వచ్చాడంట? ఐగుప్తీయుల యొక్క భయంకరమైనటువంటి బానిసత్వము క్రింద, వారి వెట్టి పనుల క్రింద, వారి యొక్క ఇనుప కొలిమిలో కాల్చబడుతూ
భయంకరమైనటువంటి ఆ బానిసత్వపు కాడి క్రింద నలిగిపోతూ, మెడలు వంగిపోయి, నడుములు వంగిపోయి, ఆ కష్టమును తట్టుకోలేక వారు పెట్టుచున్న మొర్రలను ఆయన ఆకాశములో మౌనంగా కూర్చునే దేవుడు కాదు. ఆయన తానున్న నివాస స్థలములో నుండి నరులను ఆయన పరిశీలనగా చూచేటువంటి దేవుడు. ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఒక మొర్ర ఆయనకు వినబడింది. ప్రియులరా, ఆయన చూసే దేవుడు, ఆయన వినే దేవుడు. ఆయన చూసింది ఎందుకో తెలుసా? వారి కష్టము చూశాడు, వారి కన్నీరు చూశాడు, వారి బాధ చూశాడు, వారి దుఃఖము చూశాడు, వారి నడుములు వంగిపోవటం చూశాడు, వారి ఆర్తనాదాలు విన్నాడు, వారిని పెట్టుచున్న బాధలు, వారు పడుతున్న బాధలు, వారు కన్నీటితో తమ అన్నపానములు కన్నీటితో మిళితమైపోయి వారు పడుతున్నటువంటి ఆ శ్రమను ఆయన చూసి, కన్నులుండి చూసిన దేవుడుగా, చెము నుండి విన్న దేవుడుగా ఆయన చూశాడు, ఆయన విన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? విడిపించటానికి బయలుదేరాడు. ఆయన చూసి విడిపించి అక్కడితో ఆగిపోవటం లేదు. వారిని విడిపించి మరలా తిరిగి నడిపించటానికి అందుకోసం ఆయన దిగి వచ్చాడు. ప్రియులరా, నీ మెడ మీద ఉన్న కాడి, నీ కుటుంబములో ఉన్న కన్నీరు, ఏ సమస్య నిన్ను నలగగొడుతూ ఉన్నదో, ఏ సమస్యల సుడిగుండంలో నువ్వు చిక్కుకుపోయావో, ఏ ఊబిలో కూరుకుపోయావో, వెలుపలికి రాలేక, అయ్యా ఈ సమస్యలో నుండి నేను వెలుపలికి రాలేకపోతున్నానయ్యా, ఇది రోజు రోజు నన్ను మృంగివేస్తూ ఉందయ్యా, అయ్యా ఇక్కడ అప్పు తీర్చడానికి అప్పుడు అక్కడ తెచ్చి కట్టాను, అక్కడ అప్పు తీర్చడానికి ఇక్కడ తెచ్చి కట్టాను, దీనికి వడ్డీ అక్కడేసి కట్టాను, దానికి వడ్డీ అక్కడేసి కట్టాను, అయ్యా ఈ విధంగా నా జీవితం బంగారంలాగా తిరిగిపోతూ ఉందయ్యా, నేను ఒడ్డున పడలేకపోతున్నానయ్యా, ఈ కష్టములలో, ఈ అనారోగ్య సమస్యలలో, ఈ ఆర్థిక సమస్యలలో, అయ్యా ఒకవైపు చూస్తే బిడ్డల జీవితాలలో కన్నీరు, వారు నిలబడలేకపోతున్నారు, వారి జీవితంలో సరైన బాటలో నడవలేకపోతున్నారు, వారు అనుకున్నది సాధించలేకపోతున్నారు. అయ్యా ఎటు చూసిన దుఃఖమేనయ్యా, ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నాను, ఎన్ని సంవత్సరాలుగా శ్రమపడ్డాను, నా బలము, నా శక్తి, నాకున్నటువంటి తలంతులు నా కుటుంబం కోసం పగలనక రేయనక ఖర్చు పెట్టేశానయ్యా, అయినా ఇంత ప్రయాసపడినా నా కుటుంబం ఒక రేవుకు చేరలా, నా ఇంటిలో ఉన్న సమస్యలు తీరలా, నా కన్నీరు తుడిచే మార్గం లేదు, నేను నలిగిపోతున్నానయ్యా, నా గుండె పగిలిపోతుందయ్యా, నా వేదన చూడయ్యా అని నువ్వు పెడుతున్న మొర్ర, ఇంతకాలం నువ్వు కన్నీరు కారుస్తూ దుఃఖపడుతూ వేదన పడుతూ నా కన్నీరు తుడిచేవారు లేరు అనుకుంటూ ప్రార్థన చేయలేక మూల్గులతో ఆర్తనాదాలతో ఈ రోజు నువ్వు దుఃఖపడుతూ ఉన్నావా? ఈ ఉదయకాలము ప్రియులరా, నీవు పడుతున్న బాధ ఆయన చూశారు, ఆయన విన్నారు, ఆయన విడిపించటానికి బయలుదేరారు, దిగి వస్తూ ఉన్నాడు, నిన్ను విడిపించటానికి దిగి వస్తూ ఉన్నారు, నిన్ను నడిపించటానికి దిగి వస్తూ ఉన్నారు. ఏమి దేవుడు? నీ ఇంటిలో రక్షణ లేక పడి ఉన్నవారు, పాప బంధకాలలో కూరుకుపోయిన వారు, వారందరి కోసం నువ్వు పెడుతున్న మొర్ర విన్నారు. అయ్యా ఎంతకాలంగా ప్రాధేయపడుతున్నానయ్యా, నా భర్త మారడంలా, నా భార్య మారడంలా, నా బిడ్డలు మారడంలా, అయ్యా నా రక్త సంబంధికులు మారడంలా అని నువ్వు పెట్టుతున్న ఆర్తనాదమును విన్నాడు, చూశాడు, ఆయన బయలుదేరాడు, దిగి వస్తున్నాడు. ఈ ఉదయ కాలము తానున్న నివాస స్థలములో నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను, ఇంకా నాకు ఇబ్బంది లేదు అనుకోవడంలా ఆ సింహాసనం ఆయనకి సౌఖ్యంగా లేదు. ఆయన సింహాసనం కంటే ఏది ముఖ్యమో తెలుసా? నీ కంటి నుండి వచ్చే కన్నీరు తొడవడమే ఆయన సింహాసనం కంటే ఆయనకు ప్రాముఖ్యమైనది. ప్రియులరా, ఎంత మంచి దేవుడు ప్రియులరా.
అయితే ప్రియమైన వారలారా, ఇక్కడ వీరేం చేశారు అంటే ఇశ్రాయేలీలు దేవునికి మొర్ర పెట్టారు. వారు చేసిన ప్రార్థన ఆయన చెవులలోనికి వెళ్ళింది. ఈ ఉదయ కాలము నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన చెవులలోనికి చొచ్చుకొని వెళ్ళగలుగుతుందా? దావీదు మహారాజు అంటున్నాడు, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చుకొని వెళ్ళింది. అలాంటి విరిగి నలిగిన హృదయంతో నేను ప్రార్థన చేస్తున్నాను, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాను, ఒప్పుకోలుతో నా ప్రార్థనలో ఒప్పుకోలుంది, కన్నీరుంది, పశ్చాత్తాపం ఉంది, విరిగి నలిగిన మనస్సుంది, దీనత్వం ఉంది, తగ్గింపు ఉంది, లోబడే గుణముంది, సాగిలపడి సమర్పించుకునే స్వభావం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా నా ప్రార్థన ఆయన చెవుల్లోనికి చొచ్చుకొని వెళుతుంది. ఈ ఉదయ కాలం నీ మొర్ర ఆయన చూడగలుగుతున్నారా? నీ మొర్ర ఆయన చెవులలోనికి వెళ్ళగలుగుతూ ఉన్నదా? ప్రియమైన వారలారా, ప్రియ క్రైస్తవ సంఘమా, నీవు నేను ఈ రోజు నుండి ప్రార్థన చేయటం, మొర్ర పెట్టుటం ప్రారంభించదముగాక. ఎవరెవరైతే కన్నీటిలో ఉన్నారో, నీ కన్నీరు ప్రార్థన చేయకుండా తుడవబడదు. నీ కన్నీరు తొలగిపోవాలి అంటే నువ్వు అంగలార్పు విద్య నేర్చుకోవాలి, నువ్వు కన్నీరు కార్చటం నేర్చుకోవాలి. ప్రియమైన వారలారా, నువ్వు దేనికోసం కన్నీరు కారుస్తున్నావో ఆయన చూస్తున్నాడు. ఏ అంశం కోసం కన్నీరు కారుస్తున్నావో నువ్వు అనేక సార్లు అనుకున్నావు కదా, నా కన్నీరు ఆయన చూస్తున్నాడా? నా కన్నీరు ఎవరికైనా కనబడుతూ ఉన్నదా? నా హృదయ ఘోష అరణ్య రోదనేనా? నేను ఇంత కాలంగా ప్రార్థన చేస్తున్నానే, 25 ఏళ్ల నుంచి ఈ సమస్య కోసం నేను విడుదల కోసం మొర్ర పెడుతున్నానే, నా మొర్ర ఎవరికైనా వినబడుతుందా? ఈ సమస్యలో నుండి విడుదల పొందగలనా అని ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు నలిగిపోయిన నీకు ఒక శుభవార్త, ఆయన బయలుదేరాడు. ఎందుకో తెలుసా? నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చటానికి, నీ కన్నీటిని నాట్యంగా మార్చటానికి, నీ నోటి నిండా నవ్వు ఉంచటానికి, నిన్ను ఆశీర్వదించటానికి, నిన్ను చూసి నీ మీద తన చేతులు పెట్టి ఆ గాయపరచబడిన హస్తములలో నుండి ఆ జాలువారుతున్న ఆశీర్వాదపు కిరణములు నీ మీద ప్రసరింప చేసి, నిన్ను వెలిగించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించటానికి ఆయన బయలుదేరాడు. ఆయన దిగుతున్నాడు. ప్రియమైన వారలారా, ఇక మీదట నీ బాధలో జోక్యం చేసుకోబోతున్నాడు, నీ కన్నీటిని తొడవబోతున్నాడు, నీ రోగము నుండి నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను నిఠారుగా తిరిగి నిలబెట్టబోతున్నాడు. నిన్ను చేయి పట్టి వెన్ను తట్టి నువ్వు ఎక్కడ పడిపోవు, నేను దిగొచ్చేసా, నీ ప్రక్కన నిలబడ్డా, నీ చుట్టూ నా చేయి వేసా, నిన్ను పడిపోనివ్వను, నిన్ను తొట్టిల్లనివ్వను, నీ చుట్టూ నా చేయి వేసా అని పడిపోయిన నిన్ను నన్ను ఎన్నో సంవత్సరాలుగా కృంగిపోయావు, 38 ఏళ్లుగా పడిపోయి ఉన్నాడు, ఇక నన్ను పట్టించుకునేవారు లేరనుకుంటున్నాడు, నా సమస్య ఇక ఇలానే ఉండిపోబోతుంది అనుకున్నాడు. అంతరంగములో మూల్గులు తప్ప ఇంకా తన దగ్గర ఏమీ లేదు, శక్తి లేదు, నిస్సత్తు అయిపోయింది, తన పరిస్థితి అయిపోయింది అనుకున్నాడు. కానీ నా దేవుడు విడిచిపెట్టలేదు, ఆయన దిగొచ్చేశాడు. అతడు పడి ఉన్న దగ్గరికి, ఆ బెతెస్దా కోనేరు దగ్గరికి 38 ఏళ్లుగా కన్నీరు కార్చుకుంటూ, దుఃఖించుకుంటూ, విలపించుకుంటూ, ఇక నా స్థితి ఇంతే, నా బ్రతికింతే, నా ఆర్తనాదం వినేవాళ్ళు ఎవ్వరూ లేరేమో, నా తలరాతను మార్చేవారు ఎవ్వరూ లేరేమో అని ఏడుస్తున్నా, అంగలారుస్తున్న ఆ వ్యక్తి దగ్గరకు యేసయ్య వచ్చాడు, దిగొచ్చాడు, తగ్గించుకొని వచ్చాడు. ఎందుకో తెలుసా? ఎన్ని సంవత్సరాలుగా నువ్వు పడిపోయి ఉన్నావో, ఎవరైనా ఒక హస్తం అందిస్తారేమో, ఎవరైనా లేపి నడిపిస్తారేమో, ఎవరైనా అండగా ఆసరాగా నిలబడతారేమో, ఎవరైనా నా ప్రక్కన ఉంటారేమో అని నువ్వు ఎదురు చూస్తున్నావు. నీకు నిలబడటానికి
ఎవ్వరు చేయూతనివ్వడం లేదు కదా, అదే నీ దుఃఖమైపోయింది. నాకెవరైనా కొంచెం సహాయం చేస్తే నేను నిలదొక్కుంటాను, నేను తిరిగి బలపడతాను, నేను తిరిగి క్షేమాభివృద్ధి చెందుతాను అని నీ హృదయంలో ఆవేదన పడుతున్నావు. కానీ తిరిగి నిన్ను లేవనెత్తేవారు లేరని దుఃఖపడుతూ ఏడుస్తున్న నీ దగ్గరకే ఈరోజు నా ప్రభువు దిగి వస్తూ ఉన్నాడు. అయ్యా అయ్యా, నా శరీరములో నా ప్రాణము రోజు రోజు జారిపోతూ ఉన్నదయ్యా. రోజు రోజు రక్తమే ప్రాణమయ్యా. నాలో నుంచి రోజు రక్తం పోతూ ఉందయ్యా. అనగా జీవాన్ని కోల్పోతున్నాను, ప్రాణం పోతూ ఉంది, బలం ఉడిగిపోతూ ఉంది, శక్తి సన్నగిల్లిపోతూ ఉంది. మందులు పనిచేయటంలా, బి విటమిన్లు పనిచేయటంలా, ఏ విధమైన శక్తివంతమైన క్యాప్సూల్స్ పనిచేయటంలా నా శరీరం నిస్సత్తువైపోయిందయ్యా. రోజు రోజుకి మరణాన్ని సమీపిస్తున్నానయ్యా. ఎక్కడికి వెళ్ళినా, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా నా బ్రతుకులో మార్పు లేదు. దిగి వస్తున్నాడు నీ దగ్గరకే. కృంగిపోయి కూర్చున్నావే. వైద్యులు మా వల్ల కాదని చెప్పేశారు. వైద్యులు ఎక్కడికి పోయినా నీ సొమ్మంతా తినేశారు. నిన్ను తిప్పలు పోలు చేశారు. ఇక నీకు నిరీక్షణ లేదన్నారు. నువ్వేమో నా పని అయిపోయింది, వైద్యులు చేతులు ఎత్తేశారు, అమ్మో నేను బ్రతకను, కృంగిపోతున్నావు కదా. నీ దగ్గరికే 12 ఏళ్ళైందా, ఎన్నేళ్ళైంది నీ సమస్య ప్రారంభమై? నీ దగ్గరికే దేవుడు బయలుదేరాడు. ఈ ఉదయకాలం ఆయన దిగి వస్తూ ఉన్నాడు. ప్రియులారా, 18 ఏళ్ల నుంచి నడుము వంగిపోయింది. ఎవ్వరూ లేపటంలా, ఎవరు సహకరించడంలా, వంగిపోయి రోజు రోజుకి ఇంకా వంగిపోతూ ఉంది. ఒకరోజు దిగొచ్చాడు. అమ్మా నీ బలహీనతలో నుండి విడుదల పొంది ఉన్నావు. ప్రియులరా, అప్పుడే ఆ బలహీనపరిచే ఆత్మ ఆమెలో నుండి వెళ్ళిపోయింది. ఆమె చక్కగా నిలువబడింది. 18 ఏళ్ళు నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలుగా కృంగిపోయి ఉన్నావో నాకు తెలీదు. నీ ఆవేదన అర్థం చేసుకునేంత విశాల హృదయం నాకు లేదు. కానీ ఒక మాట నాకు తెలుసు, నీ వేదన, నీ బాధ, నీ కన్నీరు, నీ దుఃఖము, నీ సమస్య, నీ శోధన, నీ రోగము, నీ వ్యాధి, నీ బలహీనత, నీ సమస్య ఎరిగిన దేవుడున్నాడు. ఆయన మాత్రం దిగి బయలుదేరాడు. ఆయన వస్తున్నాడు. ఈ ఉదయ కాలం ఆయన మన మధ్యలోనికి వచ్చునుగాక, మన కుటుంబములలోనికి వచ్చునుగాక, మన సంఘములోనికి వచ్చునుగాక. ప్రియులారా, ఏం చేయటానికి వస్తున్నాడు? మన బాధను చూసి విని వెళ్ళిపోవటానిక? ఏమన్నాడు? విడిపించటానికి వస్తున్నాడట. ఎందుకు చెప్పండి? అందరు చెప్పాలి. మీ కుడి చెయ్యెత్తి నన్ను విడిపించటానికి వస్తున్నాడు అని చెప్పండి. ఎస్, మనల్ని విడిపించటానికి వస్తున్నాడు. విడిపించి ఆపేస్తాడు అనుకుంటున్నాడా? ఇంకో మాట చెప్పండి, నన్ను నడిపించటానికి వస్తున్నాడు. అందరు చెప్పండి. ఎస్ ప్రియులరా, నువ్వు అనుకున్నావు ఈ ఉదయకాలం కూటానికి రాబోయే ముందు కూడా ఇక్కడున్న ఎవరు అనుకున్నారు? ఏమనుకున్నారు? ఏదో ప్రార్థనకు వెళుతున్నాను ఆదివారం, కానీ నా సమస్యలు అలానే ఉండిపోయినాయి, నా కన్నీరు అలానే ఉండిపోయింది, నా దుఃఖం అలానే ఉండిపోయింది, నన్ను పట్టించుకునేవారు ఎవ్వరూ లేరు అని నువ్వు దిగులుతో వచ్చావు, ఆవేదనతో వచ్చావు. నీ అంతరంగంలో పైకి బాగా బైబిల్ తీసుకొని వచ్చావు, కానీ నీ అంతరంగంలో ఈ దిగులుంది. ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డానే, అయినా నాకు విడుదల లేదు, నేను నడవలేకపోతున్నా, నా కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నా అని ఉన్న నీ కన్నీటిని చూసే, నిన్ను చూసే, నీ ఆవేదన చూసే ఆయన తానున్న నివాస స్థలాన్ని విడిచి తన చేయి ఇచ్చి ఆయనే నిన్ను నడిపించటానికి ఆయనే బయలుదేరాడు. రెండవదిగా విడిపించి నడిపించటానికి దిగి వచ్చాడు. రెండవదిగా ప్రియులరా, ఆదికాండము 11వ అధ్యాయము
ఇక్కడ ప్రియులారా జలప్రళయం వచ్చింది. జలప్రళయంలో అందరూ నిర్మూలము చేయబడ్డారు. 8 మంది మాత్రమే మిగిలారు, నోవహు కుటుంబము. ఆ నోవహు కుటుంబము వారి తిరిగి ప్రియులరా అనేక మందిగా విస్తరించారు. వీళ్ళంట తూర్పున ప్రయాణమైపోతూ షినారు దేశంలో ఒక మైదానము దగ్గరికి వచ్చారు. వచ్చిన సమయములో జరిగిన సన్నివేశం చూడండి. వీరు అనుకుంటూ ఉన్నారట, మనందరము కూడా ఆకాశాన్ని అంటే మనందరము ఒకే చోట ఉండి చెదిరిపోకుండా ఆకాశాన్ని అంటే శిఖరము కలిగిన ఒక గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు చదువమ్మ 5-6 వచనములు. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. 7 కూడా. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. ప్రియులారా, ఇక్కడ వీరందరూ ఏమనుకుంటున్నారంటే, మనం ఇక చెదిరిపోకుండా ఇక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుందాము. ఒక మంచి పట్టణం, ఎంత పట్టణం అంట, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురాన్ని కట్టుకుందాము, పేరు సంపాదించుకుందాము. ఎలాగా, ఏ విధంగా కడదామనుకుంటున్నారు? రాళ్ళు బదులుగా ఇటుకలు చేసి అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. ప్రియులారా, వీరి జలప్రలయం తర్వాత వీరి జ్ఞానం ఇంకా అభివృద్ధి చెందింది. రాళ్లకు బదులుగా కాల్చిన ఇటుకలు, అడుసుకు బదులుగా మట్టి కీలు, ఈ విధంగా వీటితో మనం మంచి గోపురం కడదాం, పేరు సంపాదించుకుందాం అని వీరు అనుకుంటూ ఉన్న సమయములో దేవుడేమనుకుంటూ ఉన్నాడు? 7వ వచనములో మనము దిగిపోయి, చాలండి, 7వ వచనంలో ఏమన్నాడు? మనము దిగిపోయి. ఆకాశంలో ఉన్న దేవుడు మనలను సృజించి, నేను మిమ్మల్ని చేశాను, కావలసిన ఏర్పాటు చేశాను, ఇక మీరే బ్రతకండి అని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన ఆకాశంలో నుంచి ఎప్పటికప్పుడు నరులను పరిశీలించి ఏమవసరమా ఈ జనాంగానికి అని పరిశీలించి చూసే దేవుడు. అందుకే మనకు అవసరమైన ప్రతి దానిని దేవుడు మానవులకు చక్కని జ్ఞానం ఇచ్చి, ప్రియులరా, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందించుచు కొత్త కొత్త ఆలోచనలు ఇచ్చి నడిపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నరుడు ఏం చేస్తున్నాడు? ఇది దేవుడు చూశాడు. ఆయన చూసినప్పుడు ఏదో పెద్ద పట్టణాన్ని కట్టుతారంట, ఏదో గోపురాన్ని కడుతూ ఉన్నారు. ప్రియులరా, అనుకొని ముగ్గురు, మనము అనగా ఇక్కడ చూడండి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు మనము దిగిపోయి, అంటే ముగ్గురు రావాల్సి వచ్చిందండి. ప్రియులరా, ఇంతకుముందు మనం విన్నాం, ఐగుప్తులో ఇశ్రాయేలీలు నలిగిపోతుంటే వారిని విడిపించటానికి ఎంతమంది వచ్చారు? ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే వచ్చాడు. కానీ ప్రియులరా, ఇక్కడ బైబిల్లో వ్రాయబడిన మాట, ఈ సమస్య సీరియస్ సమస్య, విషయం తీవ్రమైనది ప్రియులారా. అందుకనే ప్రియులారా, ఏం జరిగింది అంటే, ఇక ఆయనే దిగి వచ్చాడు ప్రియులారా.
ఎందుకు దిగి వచ్చాడు అంటే, ఇదిగో నేను వారి భాషను, ఒకరి భాష ఒకరికి తెలియకుండా నేను వారి భాషను తారుమారు చేయాలి. మనం వెళదాం, మన ముగ్గురు వెళదాం, వెళ్ళి వారి భాషను తారుమారు చేద్దాం. ప్రియులరా, ఎందుకో తెలుసా? అంతకుముందు భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయి చెప్పండి? ఒకటే భాష, దేవుని భాష, పరలోక భాష, ఒకటే భాష ఉండేది ఏదెను తోటలో. అందుకనే దేవుడు దిగివచ్చి ప్రియులరా ప్రతిరోజు కూడా ఆదాము అవ్వలతో మాట్లాడుతూ ఉండేవాడు. ఒకటే భాష కాబట్టి ఒకరికొకరికి చక్కగా అర్థమవుతూ ఉండేది. ఒకటే భాష కాబట్టి ఏం జరిగిందో తెలుసా? వాడొచ్చాడు తోటలోకి. వాడొచ్చి ఎవరు మనకిష్టమైన సాతాను మామ, వాడి మాటలంటే ఎంత ఇష్టమో. వాడొచ్చాడు. వాడు కూడా మాట్లాడే మాటలు ఎవరికి అర్థమైనాయి? హవ్వకు అర్థమైనాయి. ఎందుకని? ఒకటే భాష, భాష ఒకటే. వాడికి కూడా భాష ఎట్లా తెలుసు సాతానుగాడికి? వాడు పరలోకంలో ఉన్నప్పుడు లూసిఫర్గా ప్రియులరా అక్కడ దేవుడు మాట్లాడే భాష వాడికి తెలుసు. అందుకని వాడొచ్చి ఏదేను తోటలో ఆదాము అవ్వలతో ఒకటే భాష కాబట్టి వాడు మాట్లాడుతూ ఉన్నాడు చక్కగా. అవ్వమ్మ గారు కూడా ఈడు మన భాష మాట్లాడేవాడేలే అని ఆ లూసిఫర్తో మాట్లాడుతూ మోసపోయింది. ప్రియులారా, అయితే ఇక్కడ జరిగిన విషయం, ఆదాము అవిధేయుడయ్యాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. అంత మాత్రం చేత దేవుడు ఏదేను తోటలో నుంచి బయటకు పంపించాడు తప్ప భాషను మార్చాడా? మార్చలా. కయ్యూనుతో అదే భాష మాట్లాడాడు, హేబేలుతో అదే భాష మాట్లాడాడు, హానోకుతో అదే మాట్లాడాడు, నోవహు వరకు కూడా అదే మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇదే భాష, ఇదే మాట్లాడుకుంటూ వచ్చాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు జరిగింది ఏంది అంటే, నేను వీరి భాషను నేను మార్చివేయాలి. ఆయన తారుమారు చేయటానికి వచ్చాడు. ప్రియులారా, మన దేవుడు తారుమారు చేయగలిగినటువంటి దేవుడు. ఏం చేయగలడు చెప్పండి? తారుమారు చేయగలిగినటువంటి దేవుడు. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక వేరు ప్రియులారా. మానవుడి ఆలోచన, మానవుడి తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, ప్రణాళికలు వేరు ప్రియులారా. వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఇక్కడే ఒక పట్టణం కట్టుకుందాం, ఇక్కడే ఒక గోపురము, ఆకాశాన్నంటే గోపురము, ఇక్కడే స్థిరపడదాం, ఇకెక్కడికి మనం వెళ్ళేది లేదు అని వీళ్ళు అనుకుంటున్నారు. దేవుడు ఏమన్నాడు? మీ అందరికీ తెలుసు. ఏమన్నాడు చెప్పండి? దేవుడు ఏమన్నాడు? వారిని ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి అన్నాడా? ఆదికాండం 1:28లో. ప్రియులారా, వారిని ఆశీర్వదించి భూమిని నిండించి వారిని మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలి. భూమిని నిండించండి, భూమిని అంతటిని నిండించండి అయ్యా అంటే వీళ్ళ ఆలోచనలు ఏంటి? ఇక్కడే ఉందాం, ఏడే గూడు కట్టుకుందాం, ఏడే పెద్ద పట్టణం కడదాం, ఏడేడే ఉందాం. ప్రియులరా, దేవుడు ఆలోచన అది కాదు. పునరుద్ధానుడైన యేసయ్య ఆలోచన ఏంటి ప్రియులరా? మీరు నా శిష్యులారా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించ. ఇక్కడే గలిలయలో తిరుగుతాం, యోదయలో తిరుగుతాం, సమరయ దాకా వెళ్తాంలే, ఏడేడే తిరుగుతాం అంటే జాంతానై కుదరదు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి, ఆ మాట ఆయన చెప్పబట్టి ఆ తోమా అనే మహాశయుడు మన భారతదేశమునకు క్రీస్తు శకం 50లోనే వచ్చాడు. ఆయన ఆ 50లోనే రావటం వలన మన దేశానికి ఈ సత్య సువార్త అందింది. ఆ కరుణామయుని ప్రేమ దొరికింది. పరిశుద్ధాత్మని కార్యాలు సంపాదించుకోగలిగిన ఈ రోజున మనం ఈ విధంగా ఆనందించగలుగుతున్నాం
ఉన్నాము అంటే ఆ రోజున ఆ దేవుని యొక్క ప్రణాళిక ఆ విధంగా మనం విస్తరించాలి, అన్ని ప్రాంతాలకు అందాలి అనే ఆయన యొక్క ఉన్నతమైన ఆలోచన. ప్రియులారా, ఆ తోమా గారే రాకపోతే ఆయన కూడా ఇక్కడే ఉందాం, ఈ యెరూషలేములోనే ఉందాం అనుకుంటే మన స్థితి ఏమైపోయేదో ఎప్పుడైనా ఆలోచన చేశారా ప్రియులారా? కాబట్టి ఇక్కడ దేవుడు అనుకుంటున్నాడు, వీరి మధ్యలో శరీరపు ఆత్మ పని చేస్తా ఉంది, వీరి మధ్యలో స్వతంత్ర ఆత్మ పని చేస్తా ఉంది, వీరి మధ్యలో ఇదిగో స్వార్థపరపు ఆత్మ పని చేస్తా ఉంది. నా ఆత్మ నడిపింపు లేకుండా వీరు నడుచుకుంటూ ఉన్నారు అని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా వారి ఆలోచనలు తారుమారు చేయటానికి ఆయన దిగి వచ్చాడు. ప్రియులారా, మానవుడి మనసు ఇంతే, సంకుచితమైన మనస్సు. దేవుని మనస్సు విశాలమైనది. ఆయన లోకమంతటిని మానవుడికి ఇచ్చి ఫలింప చేయాలని, విస్తరింప చేయాలని ఆయన అనుకుంటుంటే మానవుడు అంటున్నాడు, నేను ఏడే ఉంటా, నేను ఇంతే విస్తరిస్తా, నేను ఇంతే అభివృద్ధి చెందుతా, నేను ఇక్కడిక్కడే గోపురాలు కడతా, శిఖరాలు కడతా, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళేది లేదు. ప్రియులను క్రీస్తు ప్రభువారు అందుకోసమే ఇక్కడ తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎవరైతే తన చిత్తము చేయకుండా, ఎవరైతే తన ఆలోచనలకు చెవియగ్గకుండా, ఎవరైతే దేవుని ప్రణాళికను పట్టించుకోకుండా నడుచుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తి విశ్వాసైనా, అది ఏ కుటుంబమైనా, ఏ సంఘమైనా, వాటిని తారుమారు చేయటానికి ఆయన దిగి వస్తూ ఉన్నాడు. దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోకుండా నీ స్వంత ఆలోచన ప్రకారం నువ్వు నడుచుకోవాలనుకుంటే, నీ ఆలోచనను తారుమారు చేయటానికి, నీ ఆలోచనను చెదరగొట్టడానికి, నీ ఇంటిలో, నీ జీవితంలో, ఏ సంఘములో అయినా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచనలు జరుగుతుంటే అవి చెదరగొట్టడానికి, వారి ఆలోచనలు తారుమారు చేయటానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు చెడగొడతాడు? చెడగొడితే ఆయనకు వచ్చే లాభం ఏంటి? ప్రియులారా, ఆయన ఎందుకు దిగి వచ్చి మన ఆలోచనలు చెడగొడతాడంటే, ఆయన ఆలోచన ప్రకారం నడుచుకోవటానికి. మన ప్రణాళికలు ఎందుకు చెడగొడతాడంటే, ఆయన ప్రణాళిక ప్రకారం నడుచుకునేటట్లుగా చేయటానికి, ఆయన చిత్తం తెలుసుకొని ఆశీర్వాదకరమైన బాటలో మనం నడిపించబడటానికి. అందుకోసం ఆయన దిగి వస్తున్నాడు. ప్రియులారా, మానవుడా, నీ ఆలోచన కాదు, ఆయన ఆలోచన ప్రకారం నడువు అని తెలియచెప్పటానికి. ప్రియులారా, వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని అడిగితే ఎందుకు కట్టాలనుకుంటున్నారయ్యా అంటే, అయ్యా మాకు నోవహు గారు చెప్పాడయ్యా. ఏం చెప్పాడు? పెద్ద జల ప్రళయం రాబోతుంది, పెద్ద జల ప్రళయం వచ్చి ఈ లోకాన్ని ముంచివేయబోతుంది. ప్రియులారా, సరే జాగ్రత్తగానండి. అది జరిగిన తర్వాత మరలా నోవహు రెండో వర్తమానం చెప్పాడు. ఏం చెప్పాడు? ఇదిగో నేను దేవునికి మొర్ర పెట్టాను, ఇక మీదట జల ప్రళయముతో ఈ భూమి నశించి పోదు. ఆయన ఆకాశములో తన ఇంద్రధనస్సును ఉంచాడు, ఆయన నాతో నిబంధన చేశాడు. మనుష్యులు ఏం తీసుకున్నారంట? మొదటి ప్రసంగం విన్నారు, రెండో ప్రసంగం విన్నారా? రెండో ప్రసంగం వినలా. మనకి ఏది అనుకూలమైనదో ఆ భాగాన్ని మాత్రమే తీసుకుంటారు. ప్రియులారా, రెండవ భాగం తీసుకోవటం లేదు, సగం ఆలోచనే తీసుకున్నారు. ప్రియులారా, కారణం ఏంటి? మిగిలింది వారి ఆలోచనలు కలపటానికి. ఈ దినములలో అనేక మంది తమ ఆలోచనలు దేవునికి కలుపుతూ, తమ స్వంత ఆలోచనలు, తమ స్వంత ప్రణాళికలు అలా కలపటాన్ని బట్టి జీవితాలు చిన్న భిన్నమైపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? తమ ఆలోచనలు చొప్పింప చేయటాన్ని బట్టి,
తమ ప్రణాళికల ప్రకారం నడుచుకోవటాన్ని బట్టి జీవితాలు ఏమైపోతున్నాయో తెలుసా? తెగిన గాలిపటం ఎటుబడితే అటు ఎలా వెళ్ళిపోతుందో ఈ దినాలలో జీవితాలు అలాగా తారుమారైపోయి ఎటుబడితే అటు మానవుడు వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటి? ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? కుటుంబాలలో ఎందుకు ఈ గందరగోళ పరిస్థితులు? ఎందుకు నెమ్మది లేని పరిస్థితులు? ఎందుకు సమాధానం సంతోషం లేని పరిస్థితులు? అంటే ప్రియులారా, ఒక్క మాట చెప్పమంటారా? ఎందుకంటే ఇవి నీ స్వంత ఆలోచన ప్రకారం నువ్వు నడుచుకోవటాన్ని బట్టి ఈ విధంగా కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఎందుకు దిగి వస్తున్నాడు? తన ఆలోచన ప్రకారం మనల్ని నడిపించటానికి. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేయనా? ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఆకాశాన్ని అంటే శిఖరం కడదాం, అంటే దేవుడు నివాసం ఉండే స్థలాన్ని తాకేంత శిఖరం కడదాం. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. లూసిఫర్ ఏమనుకున్నాడు? నేను కూడా దేవుని మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందునని మనస్సులో అనుకున్నాడంట. అనుకుంటేనే పాతాళములో ఒక మూలకు నరకబడ్డాడు, తోయబడ్డాడు. మనస్సులో అనుకుంటేనే తోయబడ్డాడు. వీళ్ళు అసలు మాట్లాడుకుంటున్నారంట, దేవుడు నివాసం ఉండి ఆకాశమంత ఎత్తులో మనం ఈ పర్వతాన్ని కట్టుకుందాము అని వారు మాట్లాడుకుంటూ ఉంటే, ప్రియులారా, వారు అలా మాట్లాడుకుంటుంటే మన దేవుడు ఎవరో తెలుసుగా మీకు? మన దేవుడెవరు? రోషము కలిగిన దేవుడు. తన మహిమను ఎవరికి ఇచ్చే దేవుడు కాదు. తన మహిమను దొంగిలిస్తుంటే చూస్తూ కూర్చొనే దేవుడు కాదు. ఏలి, ఏంటబ్బాయ్, నాకంటే నీ కుమారుల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నాకంటే నీ కుమారుల్ని ఎక్కువగా గణపరుస్తున్నావు. జాగ్రత్త, భూమి మీద నీ కుటుంబములో యాజకత్వపు సేవ అనేది లేకుండా నేను తుడిచిపెట్టేయబోతున్నాను. ఎందుకో తెలుసా? నాకంటే నాతో సమానంగా చేసుకోవాలని, నాకంటే కూడా పైకి లేపబడాలని లూసిఫర్ నాతో సమానంగా చేసుకోవాలనుకుంటేనే నేను ఊరుకోలా. వాడి మనస్సులో తలంపు వస్తేనే నేను తోసేసా. నువ్వేం చేస్తున్నావు? నీ కుమారుల్ని ఎక్కువగా ఘనపరుస్తున్నావు, వారిని నువ్వు తిద్దాల్సిన విధంగా తిద్దటంలో. ప్రియులరా, కాబట్టి నీ సేవ నిలబడదు, నీ సేవ నిలబడదు. ప్రియులరా, ఆయన మహిమను, ఆయన ఘనతను ఓ విశ్వాసి, నీవైనా నేనైనా ఎవరిమైనా దొంగిలించాలనుకుంటే ఆయన మహిమను దొంగిలించే వారిని ఆయన హెచ్చరిస్తున్నాడు. నేను దిగిరాబోతున్నాను, నేను పౌరుషం కలిగిన దేవుణ్ణి. నాకంటే నీ తల్లిదండ్రులను, భార్య భర్తను, భర్త భార్యను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. తల్లిదండ్రులనైనా, బిడ్డలనైనా, మనుమళ్ళనైనా, మనుమరాండ్రనైనా, ముది మనమళ్ళనైనా, ముది మనమరాండ్రనైనా దేవుని కంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే ఆయన దిగిరాబోతున్నాడు. నువ్వు ఆయనకి మొదటి స్థానం ఇవ్వకపోతే, ఆయన స్థానం ఎవరికైనా ఇచ్చావా, నీ జీవితం తారుమారైపోతుంది. నీ ఇంటిలో పరిస్థితులు గందరగోళమైపోతాయి. నీ జీవితం ఏం జరుగుతుందో అర్థం కాని గందరగోళ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావు. అనేక మంది ప్రియులరా, ఈ దినాలలో దేవుని కంటే మనుష్యులకు విలువనిచ్చి, దేవుణ్ణి చూడకపోయినా, దేవుని స్వరం వినకపోయినా బతుకుతారు. ఆయన స్వరం వినకపోతే బతకలేనండి, చావు, పోతావు. కానీ పెంచిన తల్లిదండ్రులు, రెక్కలు ముక్కలు చేసుకున్న తల్లిదండ్రులు, వీళ్ళ స్వరం వినవసరంలా, వీళ్ళని చూడవసరంలా. ఆమె కావాలి, ఆయన కావాలి. వాళ్ళు లేకపోతే కోసుకో చస్తావు, నరకానికి పోతావు, పేడ వదిలిపోద్ది. ప్రియులారా, ఇవి ఒక రకమైన శాడిస్ట్ ప్రేమలు. ఇంకొక ప్రేమలు ఉన్నాయి. దేవుని కంటే మనుష్యులను, కుటుంబాలను, వాళ్ళు ఏమనుకుంటారోనండి, ఇందులో నేను ఏకీభవించకపోతే వాళ్ళు ఏమనుకుంటారోనండి,
ప్రియులరా, నువ్వు దేవుడేమనుకుంటాడో అదేడు. నేను దేవుణ్ణి ఏడిపించకూడదు, నేను దేవుణ్ణి పక్కన పెట్టకూడదు. ఎవరినైనా పక్కన పెట్టాలి, దేవుణ్ణి పక్కన పెట్టకూడదు. దేవుని మహిమను తీసుకెళ్ళి నీ ఇంట్లో వాళ్ళకో వీళ్ళకో ఎవరికో ఇవ్వకూడదు. దేవుని కంటే వాళ్ళను కనపరచకూడదు. ఖచ్చితంగా ఆయన మహిమను నువ్వు దొంగిలించాలనుకుంటే ఆయన రోషం కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు. ఆయన మహిమను దొంగిలిస్తే తట్టుకోలేడు. అన్నామణి ఎవరండి? అన్నామణి. ఆమెకి బలహీనతగా ఉంటే దేవుడు ఒక కోడిని పంపించే, డాక్టరు రోజు కోడిగుడ్డు తినమ్మా అన్నాడు. ప్రియులరా, కోడిగుడ్డు తినటానికి కోడి ఎక్కడ దొరుకుద్ది అయ్యా, గుడ్లు ఎక్కడ దొరుకుద్ది అయ్యా, ఎక్కడి నుంచి వచ్చేదో. ఈమెకి రోజు ఒక కోడి వచ్చి గుడ్డు పెట్టేలేదంట. కొంతకాలం అయ్యేసరికి ఈమె బలహీనత తెప్పరిల్లింది, తేరుకుంది. ఏమనుకుంది, అబ్బా ఆ కోడి రోజు వచ్చి నాకు గుడ్డు పెట్టబట్టి నేను. ఆ తర్వాత రోజు నుంచి ఎప్పుడైతే ఈ తలంపు వచ్చిందో ఆ తర్వాత రోజు నుంచి ఆ కోడి కనపడటం, గుడ్డు లేదు ఇక. అప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడాడు, ఏమని? నా మహిమను ఒక కోడికి ఇవ్వటానికే ఊరుకోలే, నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఊరుకుంటాడు అనుకోబాకు. ఎవరిని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. ప్రియులరా, ఆయన మహిమను ఆయన ఘనతను దొంగిలించే హక్కు మనలో ఎవరికీ లేదు. ఇంకా ఏమనుకుంటున్నారు? పేరు సంపాదించుకొందము రండి. ఏమండి, మన పేరు మోగిపోవాలి బ్రదరు. మందిరంలో ఏం మోగిపోవాలంట బ్రదరు? ఫ్యాన్ తిరగకూడదు బ్రదరు, ఫ్యాన్ తిరగకూడదు. నా పేరు తిరగాలి. ఏం తిరగాలి? రాయి 4 రెక్కల మీద నీ పేరే రాయి. నరకంలో కూడా నువ్వే తిరుగుతావు. కుర్చీలు ఇస్తే కుర్చీల మీద పేరు, ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ మీద పేరు, బండలు ఇస్తే బండల మీద పేరు. సమాధి మీద వేసుకుంటున్నావుగా, ఇంకా దేవుడి మందిరం మీద ఎందుకు నీ పేరు? పేరు దొంగిలించటం ఏంది ప్రియులరా? న్యాయమేనా ఇది మనకి? ఈ మధ్య పేరు కోసం రీల్స్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? రీల్స్. ట్రైన్లో ఇట్ట ఏలాడుతూ ఉంటారు. ఆ స్తంభం ఏదో ఒకటి కొడుతుంది, పుచ్చ పగిలి చేస్తున్నారు. దేనికోసం? పేరు. నా గురించి అబ్బా ఎంత రిస్క్ తీసుకుని ఎంత గొప్పగా చేశారండి. పేరు కోసం ఒకడిని మించి ఒకడు అంటాడు, మీకోసమే లే, ఈ దేశాలన్నీ తిరుగుతున్నా మీకోసమే అంటాడు. ప్రియులరా, ఆడిని చూసి ఈ పిచ్చి జనం పేరు కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ప్రమాదాల్లోనికి వెళ్తున్నారు. పేరు ప్రియులరా మనకు కావాల్సింది. ఏమండి, ఒక మాట చెప్పనా? నువ్వు పేరు సంపాదించుకోవలసిన అవసరం లేదు. దేవుడే నీకు పేరు సంపాదించి పెడతాడు. అర్థమైందా? అర్థమైతే ఆమెన్ అనేవాళ్ళు. మీరు మలయాళం కదా. మనం పేరు సంపాదించుకోవాలా? మనం దేవుడికి నమ్మకంగా ఉంటే మనకెవరు పేరు సంపాదించి పెడతారు? దేవుడే పేరు సంపాదించి పెడతాడు ప్రియులారా. అది ఖచ్చితం ప్రియులారా. కాబట్టి దేవుడు ఏమన్నాడు ప్రియులారా? మన పేరు మారుమ్రోగేటట్లు చేస్తానన్నాడు లేదా? జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19-20 త్వరగా చూడండి. జఫన్యా 3:19-20. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారిని అందరినీ నేను శిక్షింతును, కుట్టుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల నేను వారిని ఖ్యాతిని మంచి పేరును కలుగజేసి ఖ్యాతిని మంచి పేరును నేను కలుగజేస్తాను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్ములను నడిపింతును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును భూమి మీద ఉన్న జనులందరి దృష్టిలో మీకు ఖ్యాతిని తెప్పిస్తా, మంచి పేరు నేను తెప్పిస్తా. ప్రియులారా, దేవుడు పేరు తెప్పించిందాక మనుషులు ఆగుతున్నారా? ఆగటం లేదు ప్రియులారా.
వాళ్ళ తమ పేరు కోసం దేవుడికి రావలసిన మహిమను, ఆయన నామమునకు పేరు రావాలని కోరుకోవటంలా, ఆయనకు మహిమ కలగాలని కోరుకోవటంలా. ప్రియులారా, ఒక మాట, మనం చేసే ఏ పని ద్వారా అయినా, ఒక పాట పాడిన, ఒక సాక్ష్యం చెప్పిన, ఒక వాక్యం చెప్పిన, ఒక పరిచర్య చేసిన, నలుగురిని దేవుడి దగ్గరకు నడిపించిన, దేవుని పనుల కోసం పూనుకున్న, ఏం చేసినా, దేవుని సేవ కోసం 1 రూపాయి ఖర్చు పెట్టిన, ప్రియులారా, దాని ద్వారా ఎవరికి పేరు రావాలి? దేవునికి పేరు రావాలని కోరుకోవాలి, దేవునికి మహిమ రావాలని కోరుకోవాలి. ప్రియులారా, మనం కాదు, మనం పేరు సంపాదించుకోవాలంటే తారుమారైపోద్ది మన జీవితం. ఏమైపోద్ది? ఆయన దిగి వస్తాడు కదా, ఆయన దిగొచ్చి ఏం చేస్తాడు? తారుమారు చేసేస్తాడు. నువ్వు పేరు కోరుకుంటే, నువ్వు ఘనత కోరుకుంటే, నువ్వు మహిమ కోరుకుంటే ఆయన తారుమారు చేసేస్తాడు. ప్రియులారా, ఇంకా కొంతమంది ఉంటారు, దేవుడు పేరు అడ్డం పెట్టుకొని సంపాదించుకోవాలనేవారు. ప్రియులారా, మన జీవితంలో ఒకే ఆశ ఉండాలి, నా ద్వారా దేవునికి పేరు రావాలి, మహిమ రావాలి, ఘనత రావాలి. ఏమండి, పేరు తెప్పించే దేవుడు మనకున్నాడు. ప్రియులారా, అప్పటి వరకు మనం ఎలా ఉండాలో తెలుసా? అణిగి ఉండాలి. ఆయన మనకు పేరు తెప్పించే వరకు మనం అణిగి ఉండాలి. అణిగి లేకుండా ఎవరైతే తమను తాము హెచ్చింపు చేసుకోవటానికి చూసుకుంటారో ఒకరోజు వారి అడ్రస్ కనబడకుండా పోతారు. కాబట్టి ప్రియులారా, మనం ఎలా మారాలి అంటే, మనల్ని చూసిన వారు యేసయ్యను చూసినట్లుగా అనుభూతి చెందాలి, ఆయనకు మహిమ రావాలి. మన స్వరం విన్నవారు ఇది దేవుని స్వరము అని దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు నాతో మాట్లాడాడు అని దేవుడిని మహిమపరిచేవారుగా మన జీవితం ఉండాలి. ప్రియులారా, మీకు ఒక ఆయన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, బైబిల్లో తల్లిదండ్రులు దూరంగా పెట్టారు, సొంత అన్నలందరూ దూరంగా పెట్టారు. ఇంట్లో పెద్ద ప్రవక్త వచ్చి ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఫంక్షన్లో కూడా లేకుండా దూరంగా పెట్టారు. అర్థమైందా? తండ్రి ప్రేమించలా, అందరూ పనికిరానాడు, హీనుడు, గొర్రెలు కాసుకునేవాడు, కడసారివాడు అని అందరూ గర్విస్తోడా అని తృణీకరిస్తూ, ఏలియాబు ఏమన్నాడు? నీ హృదయ గర్వం నాకు తెలుసు అన్నాడా? లేదు, తమ్ముడిని పట్టుకుని ఎంత తృణీకరించాడు, ఎంత త్రోసేశాడు, ఎంత అహంభావంగా మాట్లాడాడు. ఇంట్లో అందరూ తృణీకరించారు, అందరూ తోసేశారు, అందరూ హీనపరుచుకున్నారు. ఫంక్షన్ జరుగుతూ ఉన్నా కూడా అక్కడ ఎవరు లేరయ్యా అంటే దావీదు లేడు. ప్రియులారా, కానీ ఒక్క మాట అడిగినా మిమ్మల్ని, ఇవాళ ప్రపంచంలో ఏ దేశమైనా వెళ్ళండి, డేవిడ్ లేదా దావీదు అనే పేరు లేని దేశం ఉంటుందా? ప్రియులారా, ఎక్కడకు పోయినా దావీదు దావీదు దావీదు. దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుణ్ణి ఏమని సంబోధించారు ప్రజలు? దావీదు కుమారుడవైన యేసు ప్రభువా, దావీదు కుమారునికి జయము జయము జయము. ఏమండి, మీ ఊర్లో యెషయా కాదు, యెషయి అనే పేరు ఎంతమందికి ఉందో చెప్పండి, చెప్పండి ప్లీజ్. యెషయి అనే పేరు, తర్వాత ఏలియాబు అనే పేరు ఉన్నాయా? ఈ పేర్లు దావీద్ అనే పేరు అనగానే పసపస చెబుతారు, అయ్యా మా ఊర్లో ఎంతమందికి ఉందో లెక్కలేదయ్యా, ప్రపంచంలో ఎంత పేరు వచ్చింది. ఓ దావీదు కుమారుడవైన యోసేపు, దేవుడు దావీదు 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 పేరు, దావీదుకి పేరు తెప్పించింది ఎవరు? దేవుడు పేరు తెప్పించాడు. ప్రియులారా, నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే, నువ్వు దేవునికి కేంద్ర స్థానం ఇచ్చి బ్రతికితే, నువ్వు దేవునికి పేరు తెస్తూ బ్రతికితే, ప్రియులారా నువ్వు దేవునికి పేరు తేవాలని బ్రతకాలి. అంతేకాదు, నువ్వు దేవునికి పేరు తేవాలి, నువ్వు వచ్చే మందిరానికి కూడా పేరు తేవాలి.
అర్థమైందా? వ్యక్తి కాదు, నువ్వు వచ్చే మందిరానికి పేరు తేవాలి. అంటే ఏంటి? ఆ మందిరానికి వెళ్ళుచున్న ఈ వ్యక్తి నీతిగా బ్రతుకుతారు, సత్యంగా బ్రతుకుతారు, పరిశుద్ధంగా బ్రతుకుతారు, తొందరపాటు లేదు, బుద్ధిహీనత లేదు, పాపపు కోర్కెలు లేవు, దురాశలు లేవు, అసూయలు లేవు, కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు. ఈ వ్యక్తి నీతిగా బ్రతుకుతాడు అని నిన్ను బట్టి దేవుడికి పేరు మొదట రావాలి. 2, నువ్వు వెళ్ళే మందిరానికి కూడా పేరు తేవాలి. అమ్మో, ఈ వ్యక్తి వెళ్ళే మందిరంలో మాత్రం నేను కాలు ఆ మాట తేబాకండి అమ్మా. అయ్యా, ఆ సాక్ష్యం కలిగి జీవించబాకండి. అలాగా మనం గొడవలు పడకూడదు, అలాగా మనం ఎక్కడ పడితే అక్కడ లూజ్ టాక్స్ చేయకూడదు. దయచేసి దేవునికి పేరు తేవాలి. నువ్వు దేవునికి పేరు తేకుండా నీకు పేరు రావాలనో నీకు ఘనత రావాలనో బ్రతికితే ఎంతమంది దిగి వస్తారు? 3 దిగి వస్తారు. మీరు వినండి, ఏడ ఉండండి. ఎంతమంది దిగి వస్తారు? ఎవరెవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు 3 దిగి వస్తారు ప్రియులరా. రోషంతో దిగి వస్తారు ప్రియులరా. కాబట్టి మనం ఏదో అది చేసి ఇది చేసి కొంచెం చేసి పేరు సంపాదించుకోవాలని కాకుండా మనం ఏం పేరు సంపాదించుకోవాలో తెలుసా? ఒక పేరు సంపాదించుకోవాలి. ఏమని? ప్రార్థనాపరుడు, ప్రార్థనాపర్రాలు, పరిశుద్ధురాలు, పరిశుద్ధుడు, దైవ భయం కలిగిన వాడు, దైవ భయం కలిగిన తల్లి, దేవుని సత్యము నీతిని అనుసరించి నడుచుకునేవారు. ఈ పేరు సంపాదించుకోవాలి, దీనికోసం ప్రయాసపడాలి. అంతేకాని లోకములో పేరు కాదు, లోకములో ఘనత కాదు ప్రియులరా. అందుకే ఆయన దిగొచ్చాడు, భాషలు తారుమారు చేసేసాడు ప్రియులరా. అందుకే నీ పేరేంటి అంటే వాట్ ఆర్ యు టాకింగ్ అంటున్నారు. ఎందుకు భాష అర్థం కావట్లే. నిన్న హేరు హెన్న అంటున్నారు, నిన్న ఎసరు ఎన్న అంటున్నారు. ఏమర్థమవుతుంది? ఏంది ఎసరంటే పొయ్యి మీద ఎసరని వెళ్తాం మనం. పేరు కదా ప్రియులర. భాషలు అర్థం కావటంలా తారుమారైపోయినాయి. దేవుడు దిగొచ్చాడు ప్రియులరా. అందుకే ప్రపంచంలో భాషలు తారుమారైపోయినాయి. ఎందుకు? దేవుడికి వ్యతిరేకముగా వీళ్ళందరూ ఒకరు దేవుని చిత్తానికి, దేవుని ఆలోచనలకు భిన్నంగా తమ సొంత పేరు కోసం ప్రయాసపడుతున్నారు. అందుకని నేనేం చేస్తాను? వెళ్ళి తారుమారు చేసేస్తా ప్రియులరా. అందుకే తారుమారైపోయింది. అందుకే మన జీవితాలలో దేవుని చిత్తము, దేవుని ఆలోచన చేయాలి ప్రియులరా. నువ్వు నేను ఒకటే అనాలి, నేను దేవుని చిత్తం చేయటానికి భూమి మీదకి వచ్చాను. యేసు ప్రభు ఏమన్నాడు? గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము వాటిని నెరవేర్చటానికి నేను భూమి మీదకి దిగి వచ్చాను. గ్రంథపు చుట్టలో ఆయనను గురించి ఏమి వ్రాయబడిందో, నీ గురించి, నా గురించి పరలోకంలో ఏం వ్రాయబడిందో అది మనము జీవించటానికే వచ్చాము అనే మాట చెప్పాలి ప్రియులారా. ఆయన ఎందుకు దిగొచ్చాడు? ఆయన చిత్తం చేసేటట్లు నడిపించటానికి దిగి వచ్చాడు. నీ ఆలోచన నీకు నష్టం, నీ అభివృద్ధికి నష్టం, నీ విస్తరింపుకి నష్టం, నీ ఫలింపుకి నష్టం. నువ్వేమనుకుంటున్నావు? అక్కడెక్కడే ఉండిపోవాలి. దేవుడు ఏమనుకుంటున్నాడు? నువ్వు విస్తరించాలి, నువ్వు ఫలించాలి, నువ్వు అనేక ప్రాంతాలకు వెదజల్లబడాలి. ఇది దేవుని ఆలోచన. నిన్ను దీవించటానికే ఆయన దిగొస్తున్నాడు. ఆయన ఆలోచన నీకు తెలియచెప్పటానికే ఆయన దిగొస్తున్నాడు. ఆయన ప్రణాళిక నీకు తెలియచెప్పటానికే దిగి వస్తున్నాడు. నీకు మంచి పేరు కలగ చేయటానికి ఆయన దిగి వస్తున్నాడు. చివరిగా 3వది సంఖ్యాకాండము 11వ అధ్యాయము. దేవుని వాక్యంలో సంఖ్యాకాండము 11వ అధ్యాయము 17వ వచనము. మోషేతో అంటున్నాడు, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను. మోషే, నేను దిగబోతున్నా. ఎందుకో తెలుసా? నీతో మాట్లాడటానికి. ప్రియులరా, దేవుడు ఎందుకు వస్తున్నాడో తెలుసా?
ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, ఓ సంఘమా, ఓ దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమా, దేవుడు అంటున్నాడు, నేను నీతో మాట్లాడటానికి దిగి వస్తూ ఉన్నాను. ప్రియులను, ఆయనే దిగి వచ్చి మనతో మాట్లాడాలి అనుకుంటూ ఉంటే మనం ఏమంటున్నామో తెలుసా? ఉండు, నాకు టైం లేదు, ఉండు. ఆయన వచ్చి నిలవబడి, నా కుమారుడా, నా కుమార్తె, తలుపు తీ, ప్రార్థన చెయ్యి, నీతో మాట్లాడటానికి వచ్చా అంటుంటే మనం ఏమంటున్నాం? ఉండు, ఫోన్ కాల్ మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావు, ఎవరు నువ్వు? ప్రియులరా, కొంతమందికి ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ. ప్రార్థన ఇప్పుడు చేస్తారా అనుకుంటా నేను. పొద్దున పూట చేసిన బిజీ, మధ్యాహ్నం చేసిన బిజీ, రాత్రిపూట చేసిన బిజీ, ఎప్పుడు చేసిన బిజీయే. ఇక వీళ్ళు అసలు ప్రార్థన ఎప్పుడు చేస్తారా? అసలు వీళ్ళకి దేవుడికి కూడా టైం ఇవ్వటం లేదు. ప్రియులారా, చాలామంది ఏమండి, ఆయన దిగి వచ్చి నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, నీ కుటుంబంతో మాట్లాడాలనుకుంటున్నాడు, సంఘములో ఉన్న ప్రతి బిడ్డతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? నీ భవిష్యత్తు గురించి, నీ కుటుంబం యొక్క భవిష్యత్తు గురించి, జరగబోతున్న సంఘటనల గురించి ఆయన మాట్లాడటానికి ఆయన దిగి వస్తూ ఉంటే, మహిమ కలిగిన దేవుడు తన సింహాసనాన్ని విడిచిపెట్టి, ప్రియులరా, మట్టివాడైన మానవుడితో మాట్లాడటానికి దిగి వస్తూ ఉంటే, ప్రియులరా, మానవుడు దేవుడితో మాట్లాడటానికి సమయము లేదు అంటున్నాడు. మట్టితో చేయబడిన మానవుడా, నాసికారంధ్రంలో ఊపిరి కలిగిన మానవుడా, పొద్దుట కోయబడి సాయంత్రం వాడిపోయే మానవుడా, అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీడలాంటి జీవితం కలిగిన మానవుడా, నీటి మీద ఆవిరి లాంటి మానవుడా, ఎవరితో సమయం లేదంటున్నావు? నిన్ను రక్షించటానికి, నీ కుటుంబాన్ని దీవించటానికి నువ్వు ఎలా నడుచుకోవాలో, నీ జీవితాన్ని ఎలాగా ఫలభరితంగా చేయాలో నీతో సంభాషించటానికి మట్టివాడవైన నిన్ను, నాసికారంధ్రముల ఊపిరి కలిగిన నిన్ను, పురుగు లాంటి నిన్ను, మిన్నల్లి లాంటి నిన్ను, ఓటి కుండ లాంటి నిన్ను, చచ్చిన కుక్క లాంటి నిన్ను నీతో మాట్లాడటానికి ఆయన దిగి వస్తే నీకు టైం లేదా? అంత బిజీయా బాబు? ఏమ్మా, ప్రార్థన చేసే టైం లేదా? ఆయనతో మాట్లాడే టైం లేదా? సోది చెప్పుకుంటా, పురాణాలు చెప్పుకుంటా, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటా నీ టైం అంతా, నీ బ్రతుకంతా గడుపుతావా? న్యాయమేనా నీకు? ప్రియులరా, మహాఘనత కలిగిన దేవుడు, మహాప్రభావము కలిగిన దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి నీతో మాట్లాడటానికి ఆయన దిగి వస్తే, ఏమండి, ఒక మాట అడిగినా, నీతో మాట్లాడటానికి ఒక దూతను పంపిస్తే చాలదా? ఒకవేళ మాట్లాడాలనుకుంటే ఎవరో ఒక దేవుని బిడ్డను పంపిస్తే చాలదా? ఒక ప్రవక్తను పంపిస్తే చాలదా? ఒక యాజకుడిని పంపిస్తే చాలదా నీతో మాట్లాడటానికి? కానీ ప్రియులరా, దేవుడు దిగొస్తుంటే దేవుని దూతలు అన్నారంట, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావయ్యా అంటే, నా సారూప్యంలో, నా పోలికలో చేయబడ్డ మానవుడితో సంభాషించటానికి నేను దిగి వెళుతున్నా. ఎందుకు దిగి వెళ్తున్నాడంట? నా సారూప్యంలో చేయబడిన మానవుడు, నా పోలికలో చేయబడిన మానవుల దగ్గరకు నేను వెళుతున్నాను. ప్రియులరా, ఒక మాట చెప్పండి, ఆదాము దేవుడి దగ్గరికి వెళ్ళాడా? దేవుడు ఆదాము దగ్గరికి వచ్చాడా? అబ్బా, ఏం దేవుడు ప్రియులరా! ఆయనే దిగి వచ్చేసాడు ప్రియులరా. నేను చేసిన మట్టి మానవుడు వాడు నా కాళ్ళ దగ్గరికి రావాలి అనుకోవచ్చా? అనుకోలేదా? అనుకోవచ్చు. అనుకున్నాడా? అనుకోలేదు ప్రియులారా. ఆయన అలా అనుకోలే. నేను చేసిన మట్టితో చేసిన మానవుడు, నా భిక్ష, వాడి బ్రతుకు నా భిక్ష. నేను జీవం ఊదితే వాడు బ్రతికాడు, వాడికి ఒక రూపం వచ్చింది, వాడు నా దగ్గరికి రావాలి, నేను వాడి దగ్గరికి వెళ్ళేదేంది? మనమైతే అంటాం. అన్నావా? అనలేదా? నేను తగ్గేది లేదు, వాళ్ళే నా దగ్గరికి రావాలి, నేనేంది వాళ్ళ దగ్గరికి వెళ్ళేదేంది, నేనేంది వాళ్ళతో సమాధాన పడేదేంది, నేనేంది వాళ్ళ
వాళ్ళతో రాజీ పడేది. నా చరిత్ర ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, నా ఆస్తి ఏంటి, వాళ్ళ ఆస్తి ఏంటి, నా స్టేటస్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, ఇవన్నీ మాట్లాడిన సందర్భాలు ఉండయా లేవా? ఎప్పుడన్నా జ్ఞాపకం వస్తానయ్యా? అన్నావులే, ఒకసారి అన్నావు కదా. ప్రియులారా, ప్రియులారా, మనం మామూలు వాళ్ళం కాదు ప్రియులారా. అందుకే దేవుడు మనకి మాదిరి పెట్టడానికి, అంత మహిమ కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, తేజోమయుడైన దేవుడు, సమీపించటానికి ఎవ్వరు ఏ మానవుడు చేరుకోలేని ఆ మహా గొప్ప దేవుడు ఆయన నీ దగ్గరికి దిగి వస్తుంటే ఆయన నీకు సమయం ఇవ్వాలి ప్రియులారా, ఆయన నీకు అవకాశం ఇవ్వాలి. అలాంటిది ఆయన నా సమయం నీకు ఇస్తున్నాను, నా తరుణం నీకు ఇస్తున్నా, నీకు ఒక అవకాశం ఇస్తున్నా అని ఆయన మన దగ్గరకు వస్తే ప్రియులారా, అయ్యనండిక ఆయన మన దగ్గరికి వస్తే వంకర మాటలంట. ఏం మాటలు చెప్పండి ఒకసారి? వంకర మాటలంట, వంకర చూపులంట, వంకర క్రియలంట, వంకర నడతంట, వంకర జీవితం అంట. అంటున్నాడు, అబ్బాయి ఇట్టయితే నీతో మాట్లాడిన అబ్బాయి. ఏమంటున్నాడు? ఇట్టయితే నీతో మాట్లాడు. నేను దిగొచ్చింది ఎందుకో తెలుసా? చక్కగా నిలబడు, మాట్లాడతా. ఆ వంకరతనం తీసేసుకో, మాట్లాడతా. అర్థమైందా మీకేమన్నా? ఏమర్థమైంది చెప్పండి? యెహెజ్కేలు 2:1 అర్థం అవ్వాలి. అది అర్థం కావాల్సింది, అది అర్థం కావాల్సింది. యెహెజ్కేలు 2:1 చదువమ్మా. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలనని. అది నువ్వు చక్కగా నిలబడు, నీ బుద్ధి చక్కగా ఉండి వంకర బుద్ధి, వంకర మాటలు, వంకర చూపులు, వంకర నడత, వంకర క్రియలు, ఆ వంకర, నీకు ఒక భార్యనిస్తే వంకర చూపులు చూస్తావు, నీకు కుటుంబాన్ని ఇస్తే వంకర చూపులు చూస్తావు, నీ వైపు నువ్వు చూసుకోకుండా, నువ్వు చూడాల్సిన సిలువ వైపు చూడకుండా ఆ వంకర చూపులు, వంకర దృష్టి, వంకర మాటలు ఎందుకయ్యా నీకు? నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతా. ఎంత మంచి దేవుడు అండి! ఏమండి, ఎంత మంచి దేవుడు! ఆయనేమో, నా కుమారుడా, నా కుమార్తె, నీతో చాలా మాట్లాడాలని వచ్చా, ఇవాళ నీతో నేను చాలా మాట్లాడాలని వచ్చా. ప్రియులరా, ఆయన ఆదాం దగ్గరికి వచ్చి మాట్లాడలేదా? ఆయన హానోకి దగ్గరికి వచ్చి మాట్లాడలేదా? ప్రతిరోజు వచ్చేవాడు కదా. ప్రియులరా, ఆయన రోజు మాట్లాడాలని ఉంటుంది. నాకు ఒక మాట, బహు ఇష్టమైన మాట ఉంటుంది. ఇర్మియా 25:3 ఇర్మియా అంటాడు, ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూనే వచ్చారు. ఆమోను కుమారుడును చదువమ్మా. యూదా రాజునైన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. ఏందంట? ఈ 23 సంవత్సరాలు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు నాతో. ప్రియులరా, ఎప్పుడన్నా ఆయనకి 23 ఏళ్ళు కంటిన్యూగా మాట్లాడాడంట. మనం ఏం చెబుతాం? అయ్యో 23 ఏళ్ల క్రితం ఒకసారి అట్ట ఒక్క మాట అట్టా అని అట్ట వెళ్ళాడయ్యా. ఇక అదే బతికినంతకాలం చెప్పుకుంటాం. ఇక బ్రతికినంతకాలం మన చరిత్ర ఏంటంటే, అయ్యా ఇప్పుడు నా వయసు 50 ఏళ్ళు అయ్యా, నాకే 22 ఏళ్ళప్పుడే నాతో ఒకసారి మాట్లాడాడయ్యా, నీ పాపాలు క్షమించానని. ఇక అదే చెప్పుకో, అరిగిపోయిన రికార్డు. ఇని చెవుకు చిల్లులు పడుతున్నాయి. ఇక మాట్లాడ్డా దేవుడు, ఇంకా మాట్లాడ్డా? ఆయన నీతో మాట్లాడటానికి వస్తున్నాడు. అనేక సార్లు మాట్లాడటానికి ఆయన సిద్ధమే. వినటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏం మాట్లాడటానికి వస్తున్నాడో తెలుసా? హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 14. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అబ్బా, ఎలా మాట్లాడతాడంట? ప్రేమ స్వరూపి అయిన దేవుడు, ప్రేమలో పరిపూర్ణమైన దేవుడు, ప్రేమ సామ్రాజ్యము కలిగిన దేవుడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను నీతో ప్రేమగా మాట్లాడతాను. సహోదరుడా, సహోదరి, నువ్వేమనుకుంటున్నావు? నాతో ప్రేమగా మాట్లాడేవారే లేరండి. నాతో కోపంగా మాట్లాడిన వారు ఉన్నారు, అసూయతో మాట్లాడిన వారు ఉన్నారు, తొందరపడి మాట్లాడిన వారు ఉన్నారు.
ప్రియులరా, నీ జీవితం ఎలా ఉందా? నువ్వు ప్రేమగా ఎవరితో అయినా మాట్లాడుతున్నావా? ఎప్పుడు విరుచుకుపడతామేనా? ఎప్పుడు కోపమేనా? ఎప్పుడు ద్వేషమేనా? ఎప్పుడు కపటమేనా? వద్దొద్దొద్దు, వద్దు. ఎప్పుడు తొందరపాటేనా? ప్రేమగా మాట్లాడాలి. ఒక రోగితో ప్రేమగా మాట్లాడావా? ప్రియులరా, ఒక గాయపడిన వ్యక్తితో ప్రేమగా మాట్లాడావా? వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారండి. ప్రియులరా, కరోనా రోజుల్లో ఫలానా వాళ్ళకి కరోనా వచ్చింది అని తెలిస్తే, ఏమండి, అయ్యా నేను వాళ్ళను ప్రేమగా మాట్లాడాననే వాళ్ళను చేతులు ఎత్తండి అంటే టపటపటపటప రాలిపోతాయి చేతులు. ప్రేమ మాట్లాడితే ఏమి సహాయం అడుగుతారు? అసలు ఫోన్ చేసిన వాళ్ళు లేరు, వాళ్ళను పలకరించిన వాళ్ళు లేరు. ప్రియులరా, అసలు వాళ్ళతో కొంచెం ప్రేమగా, నిజంగా నేను చెప్తున్నాను, కరోనా దినాల్లో ఎంతమంది ప్రేమగా మాట్లాడే వాళ్ళ కోసం అర్రులు చాచారండి. ప్రియులరా, 4 మాటలు నాతో ప్రేమగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా దొరుకుతారా? ప్రియులరా, నాకైతే ప్రియులరా తలకాయ పగిలిపోతూ ఉండేది. ఫోన్ చేస్తే గంట పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళ బాధ నాకు తెలిసి ఆ హాస్పిటల్లో బెడ్డల మీద, అయ్యా ఇవాళ ఇటు పక్కాడినే చూపోయారయ్యా, అయ్యా ఇవాళ ఇటు పక్కాడినే చూపోయారయ్యా, పొద్దుందాకా బాగానే ఉన్నాడయ్యా, కానీ అయ్యా కాసేపుట్టో ఎందో తారుమారైపోయాడయ్యా, వేసుకుపోయారయ్యా అని వాళ్ళు పడుతున్న ఆవేదనను నిమ్మళపరచటానికి, వాళ్ళను ప్రశాంతతకు గురి చేయటానికి మాట్లాడి ఒకవైపు నాకు ప్రేయర్ జరుగుతూ ఉండేది. అందరి ప్రార్థనతో ఏకీభవిస్తూ ఉండేవాడిని. 12 గంటలు ఒకవైపు ప్రార్థనలో కొనసాగుతూ అందరితో ఏకీభవిస్తూ, మధ్యలో ధైర్యంగా మాట్లాడుతూ, మరలా వాళ్ళ మధ్యలో వాళ్ళ ఫోన్ కాల్స్ అటెండ్ చేసుకుంటూ ఎంతమంది ప్రేమ కోసం అర్రులు చాచారు. ఈ రోజున నీవు కూడా నీతో ప్రేమతో మాట్లాడి ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నావా? ఆయన అంటున్నాడు, నేను దిగి వస్తున్నాను. ఎందుకో తెలుసా? నీ హృదయం ఎదురు చూస్తుంది. నాతో ప్రేమగా మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా? రూతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. రూతు 2:13. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పరికత్తెలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక. ఎలా మాట్లాడాడంట? ప్రేమ కలిగి. అయ్యా నేను ఒక అన్యురాలను వచ్చానయ్యా, ఒక విధవరాలను వచ్చానయ్యా, నీ పనికత్తెల్లో ఒక దానిని కాదు, నేను ఈ పొలంలోనికి వచ్చాను. బోయజు యేసు ప్రభు వారికి సాదృశ్యం. ప్రియులరా, ఇక్కడ రూతు సంఘానికి సాదృశ్యం. ఏం జరిగింది ప్రియులరా? ఇక్కడ ఈమె ఆ పొలంలోనికి వచ్చిందంట, ఆ సంఘంలోనికి వచ్చిందంట. ఎందుకు? గుండె చెదిరిపోయి వచ్చింది. భర్తను పోగొట్టుకుని యవ్వన కాలంలో కంటి నిండా పుట్టెడు దుఃఖంతో, కన్నీటితో, ఆవేదనతో ఆ పొలంలోనికి వస్తే ఏమంటున్నారు? అమ్మా కాలు పెట్టావు, మీ మామ ఎగిరిపోయాడు, కాలు పెట్టావు, నీ భర్తను సాగనంపావు, ఈ దేశానికి వచ్చావు, ఎందుకు వచ్చామ్మా? ఇక్కడ ఎవరి మీద భస్మాసుర హస్తం పెట్టడానికమ్మా? సూటి పోటీ మాటలు, సంఘములో ఆదరణ కోసం వస్తే పలకరిస్తున్నావా? గుండె చెదిరిన వారిని ప్రేమతో పలకరిస్తున్నావా? అయ్యా నేను పొలములోనికి వచ్చానయ్యా, ఆ పనివారు ఎంతో మంది ఉన్నారయ్యా, ఒక్కరన్నా నన్ను పలకరించిన పాపాన పోలేదయ్యా, నా గుండె వేదన తీర్చిన, నాతో ప్రేమగా మాట్లాడేవారు ఒక్కరైనా లేరయ్యా అని ఎంతమంది దుఃఖపడుతున్నారు. ప్రియులరా, కొంతమంది ఏం మాట్లాడండి అంటే కస్సుబుస్సులాడుతూ మాట్లాడుతుంటారు. నీ మాటల్లో మృదుత్వం ఉండాలి, నీ మాటల్లో ప్రేమ ఉండాలి, ప్రేమ ఉట్టిపడుతూ ఉండాలి. నలిగిపోయిన హృదయాన్ని తెప్పరిల్ల చేసేది. నువ్వు బంగారం ఇవ్వవసరంలా, నీ
డబ్బు ఇవ్వవసరంలా, నువ్వు ఏదో వాళ్ళకి ఇవ్వవసరంలా, ప్రేమగా 4 మాటలు మాట్లాడి ఆదరించి బలపరిచే వారి కోసం ఈ దినాన సంఘాలలోనికి గుండె చెరువైపోయిన వారు, గుండె చెదిరిపోయిన వారు అనేక మంది వస్తున్నారు. ఎంతమంది అనుకుంటున్నారో మన సంఘములో కూడా పాస్టర్ గారు ఇదిగో ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం నాకు లేకుండా ఇదిగో ఆ పాతాళ్లే ముందు వెళ్ళిపోతున్నారు, నన్ను ఎవరైనా పట్టించుకునేవారు ఉన్నారా? వాళ్ళేమో నన్ను ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరు పట్టించుకోవటంలా అని ఇక్కడున్న ఈ సమాజంలో ఎంతమంది బాధపడుతున్నారో. ఓ విశ్వాసి, ఓ భక్తుడా, ఓ భక్తురాలా, ఈ రోజు నుంచైనా ప్రేమగా మాట్లాడు. ప్రార్థన అవ్వగానే వెనుకకు వెళ్ళు. నా దగ్గర ప్రార్థన చేయించుకోవటానికి నువ్వు పరుగులెత్తుకుంటే రావటం కాదు, నువ్వు ముందు వెనుకకు వెళ్ళు. ఎవరెవరిని అందరినీ పలుకరిస్తూ ప్రేమగా ఉంటూ అందరినీ ఆదరిస్తూ నువ్వు 4 మాటలు ప్రేమగా మాట్లాడటం నేర్చుకుంటావా? ప్రియ సంగమా, ఈ దినమున రూతు అంటూ ఉంది, అయ్యా నేను పొలములోనికి వస్తే ఈ సంఘములో ఎవరైనా ప్రేమగా మాట్లాడతారేమో, ఆదరిస్తారేమో, బలపరుస్తారేమో అని అంటే, అయ్యా కత్తిపోటు లాంటి మాటలయ్యా, గుండెను చీల్చే మాటలయ్యా. ప్రియులరా, అలాగా మనం ఉండకూడదు. అయితే నువ్వైతే నా పట్ల ప్రేమ కలిగి మాట్లాడితివి. అయ్యా బోయజు, నువ్వు ఎంత ప్రేమ కలిగి ఉన్నావయ్యా. ప్రియ సంఘమా, కుటుంబాలలో భార్యాభర్తలారా, మీ మధ్యలో తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, భార్యాభర్తలకు మధ్య, తోడి కోడళ్లకు మధ్య, అత్తా కోడళ్లకు మధ్య కుటుంబాలలో ప్రేమ సమాధానము ఉన్నాయా? ప్రేమగా మాట్లాడుకునే వారు ఉన్నారా? ప్రియులరా, కొంతమంది ఇంట్లో కావలసినవి అన్నీ తెస్తారు, ఆడబడేస్తారు. ప్రియులారా, ఇది కూడా పెద్ద సమస్య అయిపోయింది. అయ్యా ఇంట్లోకి అన్నీ తెచ్చి పడేస్తాడయ్యా, 10 నిమిషాలన్నా మాట్లాడ్డయ్యా, అసలు ఆయనతో పలికే బంగారం అన్నట్టుకుంటున్నాడయ్యా, ఇంట్లో ప్రేమగా ఉండడయ్యా. ఏం కుటుంబాలు ప్రియులారా! ఈ మధ్య మరీ ఏమైపోయినాయో తెలుసా? తల్లిదండ్రులు బిడ్డల మధ్య సంబంధాలు కూడా బాగా దెబ్బతినిపోతున్నాయి ప్రియులారా. ఏం చేస్తాడు? ఈయన ఒక రూము, వాళ్ళు ఒక రూము, వీళ్ళిది వాళ్ళది. తల్లిదండ్రులారా, వార్నింగ్ ఇస్తున్నా, మీరు మీ బిడ్డలకు ప్రేమను సరిగా పంచకపోతే వారు వేరొక ప్రేమలలో పడిపోతారు. మీరు మీ పిల్లలకు సరి అయిన ప్రేమను పంచకపోతే వేరొక ప్రేమలో పడిపోతారు. ఓ భార్య, నీ భర్తకు ప్రేమను పంచు. ఓ భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. వేరొక ప్రేమల్లోనికి వారు వెళ్లకుండా మీ సమయాన్ని గడపండి. లోకంలో తాగుబోతులతో గడుపుతావు, వ్యభిచారులతో గడుపుతావు, దొంగలతో గడుపుతావు, మోసగాళ్లతో గడుపుతావు. జీవిత కాలం నీతో కాపురం చేసే భార్యతో, భర్తతో 10 నిమిషాలు నీ టైం స్పెండ్ చేయలేవా? ప్రేమగా మాట్లాడలేవా? కుటుంబాలలో కావలసినది ఈ ప్రేమ కావాలి ప్రియులరా. 10 నిమిషాలైనా మాట్లాడుకోవాలి ప్రియులరా. బిడ్డలారా, మిమ్మలను ఎంతో పెంచి కష్టపడి మీకోసం శ్రమపడి మీకింత చదువులు చెప్పించి ఇన్ని చేస్తే నాకు గూనొచ్చే బండి కొనిలా. ఏ బండి కొనిలా? గూనొచ్చే బండి కొనియాలి నీకు. అర్థమైందిగా? మీకెందుకు అర్థం కాదు? మీరు మేధావులైతే. ఇంకొకడు ఏమంటాడు? నాకు మైండ్ పోయి కళ్ళు గుడ్డోడిని అయ్యేది కొనిలా. ఎందుకు? పద్దాక చూస్తే నీకేమైద్ది? కళ్ళు పోతాయి, మైండ్ నరాలు లాగేసి తెలియకుండానే ఇక పెళ్ళయిన దగ్గర నుంచి తడుముకోవటమే. ఇక నీ భవిష్యత్తు లేదు, ఏమీ లేదు. అర్థమవుతుందా యవ్వన బిడ్డలారా? నిన్నంత ప్రేమించిన తల్లిదండ్రులు వాళ్ళ సుఖాలు చంపుకొని, అరే ఈ 100 రూపాయలతో నేను తినేస్తే నాకు ఆకలి అవుతుంది, కానీ హోటల్కి వెళ్తే 100 అయిపోద్ది, ఇంటికి వెళ్తే బిడ్డలకి ఏదన్నా పెట్టుకోవచ్చు అని ఎన్నిసార్లు మీ తల్లిదండ్రులు వాళ్ళు తినాలనుకున్నాయి. ఇవన్నీ మాకు అనుభవాలు కాబట్టి మేము చెప్తున్నాం ప్రియులారా. మాకు అనుభవాలు, ఇక్కడున్న చాలామంది తల్లిదండ్రులకు అనుభవాలు ఉన్నాయి.
వాళ్ళు అలాగా పెంచితే మీరు పిచ్చి కోరికలతో ఇంకా నాకు అదిగొనిలా ఇదిగొనిలా అని తల్లిదండ్రుల మీద ప్రేమగా మాట్లాడవలసిన మీరు, చూశావులే ఎందుకన్నా నన్ను దిక్కుమాలిన నోరు ఒకటి, ఎందుకన్నానన్నా ఏం చెయ్యాలి, నిన్ను తాటి మట్ట తీసుకుని 4 పీకు వదిలిపెట్టాలి, అది లోపలిది బయటికి పోయిందాక. అన్నావా నన్ను ఎందుకు కన్నావా అని అన్నావా, ఏం చేస్తా కన్నందుకు పెట్టక అన్నావా. ఈరోజు క్షమాపణ అడగండి ఇంటికి వెళ్ళగానే. అమ్మా నానా నా కోసం మీరు ఎంత కష్టపడ్డారమ్మా, ఎన్నిసార్లు తృణీకరించానమ్మా, ఎన్నిసార్లు ఎదురు తిరిగాను, క్షమించండి అని ప్రేమగా అడిగితే కరిగిపోతారు ప్రియులారా. మీకు తెలియదు మీ తల్లిదండ్రుల మనసు, వెన్నలాగా కరిగిపోతారు. ఎన్నిసార్లు ఈ మాట అన్నారు, క్షమాపణ అడగండి. వాళ్ళు బ్రతికొండగానే అడగండి, ఎప్పుడో అడుగుదాంలే అని వాయిదా వేయబాకండి. ఖచ్చితంగా. చివరిగా ప్రియులారా, చివరిగా ఆదికాండం 50వ అధ్యాయంలో మీరొక్కసారి గమనిస్తే, ఆదికాండం 50వ అధ్యాయము, యాకోబు చనిపోయాడు. అన్నలందరూ అనుకుంటున్నారు, అరే మనం ఇంత కీడు చేశాం, గుంటలో పడేశాం, 22 సంవత్సరాలు తండ్రి ప్రేమకు దూరం చేశాం, ఇంతగా హింస పెట్టాం, ఇంత బాధించాం, దాసుడుగా బానిసగా అమ్మివేశాం, ఇంత కష్టాలు పెట్టాం, ఇప్పుడు మన నాన్న చచ్చిపోయాడు, మనల్ని ఏం చేస్తాడు, మనల్ని ఏం చేస్తాడు అని రాయబారం పంపించారు యోసేపు దగ్గరకు. పంపిస్తే 50వ అధ్యాయం 21, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఆ మాట అందరనండి, వారితో ప్రీతిగా మాట్లాడే. అయ్యా మేము తప్పు చేశామయ్యా, ఏమంటున్నాడో తెలుసా, ఏదో తెలిసి తెలియక ఆ రోజుల్లో తప్పు చేశారు, కానీ దానిని దేవుడు మేలుగా మార్చేశాడు కదా, ఎందుకు ఇంకా అది మీరు అనవసరంగా ఎత్తుతారు, దయచేసి దానిని ఎత్తవద్దు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా, అప్పుడెప్పుడో ఒక తప్పు చేశారు అని మాటి మాటికి అదే తప్పుని తీసుకొచ్చి అదే తప్పుని ఎత్తి సూటి పోటి మాటలతో నేను కాబట్టి నిన్ను క్షమించా, ఏందంట నేను కాబట్టి నిన్ను క్షమించా, ఆ పని చేసావు అప్పుడు చేసావు, ఎప్పుడు అదిగో పెళ్ళైన కొత్తలో చేసావు, 25 ఏళ్ల వయసులో చేసావు, ఇప్పుడు ఎంత వయసు 80 ఏళ్ళు అంటండి, ఇప్పటికి రోజు కొడతాడంటాడు. ముసలోడు 90 ఏళ్ళు, ఆడికి 90 ఏళ్ళు, ఆమెకి 80 ఏళ్ళు. ఆమె ఎప్పుడో యవ్వన కాలంలో ఒక తప్పు చేసి క్షమాపణ అడిగిందంట. ప్రియులరా, ఆడికి 90 ఏళ్ళు, ఆమెకి 80 ఏళ్ళు, ఇంకా కొడతాడంటాడు దుర్మార్గుడు. ప్రియులరా, ఏం చేయాలి మనం, క్షమించుకోవద్దా? యోసేపు ఏమంటున్నాడో తెలుసా, ఏదో నా సహోదరులారా అప్పుడు తెలిసి తెలియక ఏదో తప్పు చేశారు, దేవుడు అయినా దానిని మేలు చేశాడు కదా, వద్దు మనం ఇక దాన్ని ఎత్తుకోవద్దు, మరలా దాన్ని తవ్వుకోవద్దు, మనం దానిని విడిచిపెట్టేద్దాం అని ప్రీతిగా ప్రేమగా ఇష్టపూర్వకంగా ప్రియులరా మన కుటుంబాలలో దేవుడి మాటలు కోరుకుంటున్నాడు. అయ్యా జరిగిపోయిన వాటిని మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలగ చేస్తాడు, సహోదరుల మధ్యలో ప్రేమను చల్లార్చేస్తాడు. దేవుడు ఎందుకు దిగి రాబోతున్నాడంటే ప్రేమగా మాట్లాడటానికి, ప్రీతిగా మాట్లాడటానికి. నువ్వు చాలా నలిగిపోయి ఉన్నావు, నువ్వు చాలా దిగులు పడి ఉన్నావు, నువ్వు చాలా కృంగిపోయి ఉన్నావు, ఈ రోజున ఆయన దిగి వస్తున్నాడు. ఎందుకో తెలుసా, నీ హృదయాన్ని సేద తీర్చటానికి. నువ్వు నాతో ప్రేమగా మాట్లాడేవారు లేరు, నాకు ఆదరణ కలిగించేవారు లేరు అనుకుంటున్నావా, నీతో ప్రేమగా మాట్లాడటానికి ఆయన ఉన్న నివాస స్థలములో నుండి దిగి నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నిన్ను తన గుండెలకు హత్తుకొని తన కౌగిలిలోనికి నిన్ను తీసుకొని ప్రేమతో నీతో మాట్లాడటానికి ఆయన దిగి వస్తున్నాడు. ఆయనతో మాట్లాడతావా?
మాట కలుపుతావా? ఆయనకి సమయం ఇస్తావా? అవకాశం ఇస్తావా? యేసయ్యా, యేసయ్యా, ఇంతకాలం నీకు టైమే లేదయ్యా. నాతో ప్రేమగా మాట్లాడటానికి వస్తే నిన్ను బయట నుంచోబెట్టానయ్యా. ఇక మీదట నీతో అయినా నేను కాదయ్యా మీకు టైం ఇవ్వాల్సింది, మీరు నాకు టైం ఇవ్వాలి ప్రభువా. ఇంతకాలం మిమ్మల్ని నుంచోబెట్టారయ్యా, నేను వచ్చి నుంచోవాలి మీ ఇంటర్వ్యూ కోసం. కానీ నేను నిలబెట్టాను, క్షమించయ్యా. దిగిరండి ప్రభువా, దిగిరండి నాయన. నాతో ప్రేమగా మాట్లాడి మీరున్న స్థలానికి తిరిగి తీసుకొని వెళ్ళండి అని ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి కొద్ది నిమిషాలు అందరూ